పీపీ ఏమన్నారంటే అక్కడ అల్లు అర్జున్ రాకపోయి ఉంటే ఆ అమ్మాయి చనిపోయేది కాదేమో అని చెప్పేసి పీపీ వాదనలు. వాడు పిచ్చి వాదన. పీపీ అంటే పీపీనే పిచ్చి వాదన. అల్లు అర్జున్ రావడానికి అమ్మాయి చావడానికి సంబంధం లేదు. వాళ్ళే ఆ చచ్చిపోయిన వాళ్ళ అమ్మాయి యొక్క భర్తే ఆయనకు సంబంధం ఏముంది అన్నాడు. చెప్పి బుద్ధి ఉండాలి మాట్లాడటానికి. అతనే ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయనకు సంబంధం లేదు, నేను కేసు విత్డ్రా చేసుకుంటాను, అనవసరంగా పాప ఆయన చేయకూడదు, జరిగింది ఆయనకి ఏం కారణం సంబంధం మేనేజ్మెంట్ ఫెయిల్యూర్, థియేటర్ మేనేజ్మెంట్, పోలీస్ ఫెయిల్యూర్. ఈ పీపీ ఏమి లాజిక్తో మాట్లాడతాడు? మా లాజిక్ లేదు. ఇప్పుడు నేను అడిగాను, నీ ఇంటికి గెస్ట్ వస్తున్నారయ్యా, నువ్వు ఒక ఫంక్షన్ చేసుకుంటున్నావు, గెస్టులు పిలిచావు, ఒక విఐపీ వస్తున్నాడు, వీఐపీ వస్తే మీరు వీఐపీ గారు వస్తున్నారు, మీరు రావాలంటే ఎక్కడ మీరేం చేసుకోవాలి, మీకు ఏం కావాలో ఫెసిలిటీస్ మీరు అరేంజ్ చేయండి, మీరు అరేంజ్ చేసుకుంటారండి అని అడుగుతాము మనం. ఆయన వస్తున్నాడని మా వీఐపీ వస్తాడని మనం అరేంజ్ చేస్తామా? అది జరిగింది. వాడు థియేటర్ వాళ్ళు అరేంజ్ చేయాలి. వస్తానని సడన్గా రాలేదు. 3 గంటల ముందు నుంచి తెలుసు మీకు. 2 రోజుల ముందే ఇంటర్నల్గా ఆయన రిలీజ్ ఇక్కడికి వస్తారని తెలుసు. 3 రోజుల ముందే ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో అలచల్ జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అండ్ పోలీస్, ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్. దాని పీపీ ఎలాగూ అర్జున్ వాటిని నవ్వు ఆయనగా మందలించాడు. మరి ఆర్గ్యుమెంట్లో కూడా ఎంత మందలించాడు విన్నావు నువ్వు నిన్న లెవెల్లో? జడ్జి మందలించాడు. వాట్ యు ఆర్ టాకింగ్, వాట్ ఈస్ దట్, ఏంటి, వాట్ లాజిక్ ఈస్ దేర్, వాట్ సెక్షన్ యూఆర్ టాకింగ్? కానీ నిన్న అడ్వకేట్ అన్నట్టు, నిరంజన్ రెడ్డి అన్నట్టు డిట్లో ఉన్న కూడా అల్లు అర్జున్ చూడడానికి వచ్చారు అన్న వ్యాఖ్యలు సమంజసమే అంటారా? సమంజసమే. మనం చూడలేదా మన సినిమా ఆర్టిస్ట్ వస్తే వచ్చిన సెక్యూరిటీకి వచ్చిన పోలీసులు వాళ్ళు డ్యూటీ చేస్తారు కదండి. సెక్యూరిటీకి వచ్చిన పోలీసులు ఫోటోల కోసం దిగిన రోజులు చూడలే మనం. అవన్నీ ఉన్న తప్పు అనట్లా. అది అలా వాళ్ళు మనుషులే కదయ్యా. ఎంత పోలీసులైనా వాళ్ళు మనుషులే కదా. వాళ్ళకి ఒకళ్ళ మీద గ్లామర్, ఒకళ్ళ మీద ఉంటుంది. సో హీరోలు ఆర్టిస్టులు వచ్చినప్పుడు వాళ్ళతో ఒక ఫోటో దిగాలని వాళ్ళు కోరిక ఉంటుంది. వాళ్ళకి అడిగినప్పుడు ఆ డ్రెస్లో ఉంటారు కనుక అడిగినప్పుడు అన్నారు. మామూలు అయితే తర్వాత తొయ్యొచ్చు, డ్రెస్లో ఉన్నారు కనుక అడగగానే ఇస్తారు. సో అవి దాన్ని మనం తప్పట్లేదు పోలీసులు కూడా. ఆ విషయం వాళ్ళు మనుషులే. వాళ్ళు డ్యూటీ చేస్తూ కాకి డ్రెస్ వేసుకున్నారు కనుక వాళ్ళకి మిగతా మనలాగా ఏ ఆలోచనలు ఏ కోరికలు ఉండవంటే తప్పు కదా. సో అది వాస్తవాన్ని చెప్పాడు అంతే.